ఒక పల్లెటూరి తల్లి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథను రాయడం వల్ల సీన్లు చాలా సహజంగా హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చే విజయ్ ఆంటోనీ సినిమాకు కొత్త ఎనర్జీని తెచ్చాడు. శ్వాసిక, విజయ్ ఆంటోనీల మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలైట్. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. దర్శకుడు శశి మానవ సంబంధాలను ఎప్పుడూ సహజంగా చూపిస్తారు. ఇందులోనూ ఆ ప్రయత్నం కనిపించింది. అయితే ఫస్టాఫ్ను ఇంకాస్త గ్రిప్పింగ్గా రాసుకోవాల్సింది. దర్శన్ కిర్లోష్ కెమెరా వర్క్ వల్ల పల్లెటూరి వాతావరణం చాలా నాచురల్గా అనిపిస్తుంది. హరీష్ యువరాజ్ ఎడిటింగ్ యావరేజ్. బాలాజీ శ్రీరామ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. భాష్యశ్రీ రాసిన తెలుగు డైలాగ్స్ ఎమోషనల్ సీన్లలో బాగా పేలాయి. మొత్తంగా చూస్తే 100 దేవుళ్ళు చిత్రం బలమైన